హాయ్ ఫ్రెండ్స్, ఐక్యూ నుంచి ఐక్యూ నియో 11 అల్ట్రా అండ్ ఐక్యూ G11s ఈ రెండు ఫోన్స్ ఆగస్టు 18వ తారీఖున చైనాలో లాంచ్ అవుతున్నాయి. ఐక్యూ నియో 11 అల్ట్రాలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే కనుక దీంట్లో 9100 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఐక్యూ నియో 11 అల్ట్రా గురించి సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయవచ్చు. ఐక్యూ G11s ఈ ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ ఫోన్ మొత్తం 3 కలర్స్లో వస్తుంది. కెమెరా డిజైన్ చూడడానికి బాగానే ఉంది. అండ్ కెమెరా చుట్టూ ఒక సర్కిల్ తీసుకొచ్చారు, స్క్వేర్ సర్కిల్. ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఐక్యూ G11s స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.83 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. అండ్ ఇది ఫ్లాట్ డిస్ప్లే, 1.5K రిజల్యూషన్ ఆమ్లీడ్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 3.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది వాయిస్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ దీంట్లో 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ IP68 IP69 రేటింగ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16. ఈ ఫోన్లో డిస్ప్లే చూడడానికి బాగానే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్తో వస్తుంది కాబట్టి డిస్ప్లే పరంగా ఎలాంటి డిసప్పాయింట్ అయితే అవ్వరు. డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్ కాబట్టి BGMI గేమ్స్ లాంటివి కొంచెం బాగానే ఆడుకోవచ్చు ఈ ఫోన్లో. కానీ హెవీగా ఆడలేరు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ నెక్స్ట్ లెవెల్ ఆడుకోవచ్చు. అండ్ డైలీ యూస్కి ఫోన్ బాగానే ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 4Kలో వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు. ఇక దీంట్లో 10,000 mAh బ్యాటరీ కాబట్టి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా 3 days యూజ్ చేయొచ్చు. నార్మల్గా యూజ్ చేసేవాళ్ళు ఛార్జింగ్ పెట్టకుండా ఈజీగా 3 days అయితే యూజ్ అయితే చేయొచ్చు. కానీ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే చాలా తక్కువ. ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ ఫోను. ఐక్యూ G11s అండ్ ఐక్యూ నియో 11 అల్ట్రా ఈ రెండు ఫోన్స్ ఇండియాకి వచ్చేది రాంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ ఇండియాకి వస్తే కనుక కొన్ని స్పెక్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ డిజైన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ డిజైన్ కూడా చేంజ్ కావచ్చు అనుకుంటున్నా అండ్ స్పెక్స్ కూడా చేంజ్ కావచ్చు. అండ్ ఈ రెండు ఫోన్స్ చైనాలో ఆగస్టు 18వ తారీఖున లాంచ్ అవుతున్నాయి. అండ్ ఈ రెండు ఫోన్స్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.